వెల్కమ్ బ్యాక్ టు కథలపడి. ఇవాల్టి మన కథ మోసగాళ్ళు. ఒకప్పుడు ఇద్దరు మోసగాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరి పేరు వక్రబుద్ధి, రెండో వారి పేరు దుర్బుద్ధి. జనాన్ని వాళ్ళు రకరకాలుగా మోసపుచ్చి జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు దేశ సంచారం చేస్తూ ఒకనాడు ఒక గ్రామం చేరారు. వాళ్ళకి పొలాల్లో ఒంటరిగా ఒక ఎద్దు కనిపించింది. వాళ్ళు దాన్ని తోలుకుపోయి మరో చోట కట్టేసి ఊళ్ళో ఉన్న సత్రానికి తిరిగి వచ్చారు. వక్రబుద్ధి సత్రంలోనే దిగబడిపోయాడు. దుర్బుద్ధి ఊళ్ళోకి వెళ్ళాడు. ఈ లోపల ఎద్దుగల ఆసామి తన ఎద్దు పోయిందని తెలుసుకుని ఆ మాట గ్రామస్తులందరికీ చెప్పసాగాడు. చిన్న గుంపుగా తయారైంది. ఫలానా వారి ఎద్దు పోయిందని అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. దుర్బుద్ధి వారి వద్దకు వచ్చి, ఏదో పోయిందనుకుంటున్నారేమిటి? మా గురువు గారు గొప్ప జ్యోతిష్యాచార్యులు. వారిని చూసినట్లయితే పోయిన వస్తువు జాడ చెప్పగలుగుతారు అన్నాడు. ఎద్దు పోగొట్టుకున్న ఆసామికి మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. దుర్బుద్ధిని మిగిలిన గ్రామస్తుల్ని వెంటబెట్టుకుని సత్రానికి వెళ్ళాడు. వక్రబుద్ధి సంగతంతా విని తన పెట్టె నుంచి తాటాకు పుస్తకాలు తీసి అక్కడక్కడా చదివి కళ్ళు మూసుకుని కొంతసేపు ఆలోచించినట్లుగా నటించి, ఈ సత్రానికి ఉత్తరంగా పోతే ఒక పెద్ద వటవృక్షం వస్తుంది. అక్కడి నుంచి తూర్పుగా పోతే ఒక ఎత్తైన చింత చెట్టు వస్తుంది. అట్నుంచి ఎడమ పక్కకు చూస్తే ఒక చిన్న మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే నీ పోయిన ఎద్దు ఉన్నది అని ఆసామితో అన్నాడు. ఆసామి వెంట దుర్బుద్ధి మిగిలిన వాళ్ళు బయలుదేరి వెళ్లారు. వక్రబుద్ధి చెప్పిన చోటే ఎద్దు కనబడింది. గురువుగారి దక్షిణ అని దుర్బుద్ధి ఆసామి వద్ద 10 రూపాయలు వసూలు చేశాడు. మోసగాళ్లకు బాగానే గిడ్డుబాటు అయింది. వాళ్ళ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణం అవుతూ ఉండగా గ్రామాధికారి వారి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి, మీకోసమే వచ్చాను, మీరు ప్రయాణం కట్టినట్టున్నారు, ఇంకా నయం, కాస్త ఆలస్యమైతే నా గతి ఏమయ్యేది అంటూ తాను వచ్చిన పని చెప్పాడు. ఆయన ఇంట ఉండే ఒక బంగారు పాన్ దాన్ పోయింది. ఎవరో దాన్ని దొంగలించారు. అది చాలా ఖరీదైనది. దాని జ్యోతిష్యాచారులు గారు గ్రామాధికారికి తిరిగి ఇప్పించాలి. వక్రబుద్ధి క్షణం పాటు దిమ్మెరపోయాడు. కానీ మోసంలో సిద్ధహస్తుడు కావడం చేత ఇది వర్జ సమయం, ఇప్పుడేమీ చూడటానికి లేదు. రేపు ఉదయం వచ్చినట్లయితే ఆ దొంగతనం విషయం ఆచూకీ తీస్తాం అన్నాడు. చిత్తం. అలా అయితే రేపు సూర్యోదయం వేళ మళ్లీ తమ దర్శనం చేసుకుంటాను అని గ్రామాధికారి వెళ్ళిపోయాడు. తర్వాత తోడు దొంగలిద్దరూ కూడగలుపుకున్నారు. మనం వెంటనే ఉడాయించడం మంచిది అన్నాడు దుర్బుద్ధి. రాత్రి మాటుమణిగాక బయలుదేరుదాం, ఇప్పుడైతే అందరూ చూస్తారు అన్నాడు వక్రబుద్ధి. ఈ లోపల గ్రామాధికారి ఇంటికి తిరిగి వెళ్లి దొంగను జ్యోతిష్యాచారులు పట్టుకుంటానని మాట ఇచ్చాడని, ఆయనకు సాధ్యం కానిదంటూ లేదని, తన పాన్ దాన్ తిరిగి దొరికినట్లేనని అందరికీ చెప్పేశాడు. ఆయన పరివారంలో ప్రారబ్ధం అనేవాడు ఒకడున్నాడు. బంగారు పాన్దాన్ దొంగలించింది వాడే. జ్యోతిష్యాచారుల సంగతి వినగానే వాడి గుండెలో రాయిపడింది. ఆ రాత్రి వాడు సత్రం కేసి వెళ్లి మోసగాళ్లుంటున్న గది కిటికీ కింద చేరి లోపల జరిగే సంభాషణని ఆలకించసాగాడు. అప్పుడే మనం పోయి ఉండవలసింది, ఇదేమిటి చీకట్లో దొంగల్లాగా నాకేమీ బాగాలేదు అంటున్నాడు వక్రబుద్ధి. ప్రారబ్ధంగాడు తన గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారనుకున్నాడు. వాడికి భయం రెట్టింపయింది. నన్నేమీ అనుకో, ఆ దొంగతనం వచ్చి పడుతుందనుకున్నానా? ప్రారబ్ధం. ప్రారబ్ధమే అన్నాడు దుర్బుద్ధి. ఈ మాట వినేసరికి ప్రారబ్ధంగాడికి గుండె అవిసిపోయింది. వాడు లోపలికి వచ్చి మోసగాళ్ల కాళ్లు పట్టుకుని, బాబు రక్షించండి, పాన్ దాన్ దొంగలించినందుకు నా తోలు ఒలిచేస్తారు, అది ఎక్కడ దాచానో తమకి చెప్పేస్తాను, నా ప్రాణం కాపాడండి అన్నాడు. సరే, ఆ దాచిన చోటు చెప్పు అన్నాడు వక్రబుద్ధి. ప్రారబ్ధంగాడు పాన్ దాన్ దాచిన చోటు చెప్పి చల్లగా తిరిగి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి మర్నాడు సూర్యోదయం వేళకి వచ్చాడు. వళ్లకాడులో ఉండే సావిడి మెట్ల దిగువన పాన్ దాన్ పాతిపెట్టి ఉన్నది, వెంటనే వెళ్లి తెచ్చుకోండి అన్నాడు వక్రబుద్ధి గ్రామాధికారితో. గ్రామాధికారి వెళ్లి వళ్లకాడులోని సావిడి మెట్ల కింద తవ్వి చూస్తే పాన్ దాన్ దొరికింది. ఆయన పరమానంద భరితుడయి జ్యోతిష్యాచారులకి 100 రూపాయలు కానుక ఇవ్వటమే కాకుండా ఆయనను ఆయన శిష్యుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. మోసగాళ్లు విందు చేస్తూ ఉండగానే రాజుగారి మనిషి వచ్చి గ్రామాధికారికి ఒక వార్త చెప్పాడు. అదేమిటంటే, 3 రోజుల క్రితం రాజధాని తీరపు రేవుకి 7 వర్తకపు ఓడలు వచ్చాయి. వాటి నిండా ఎంతో విలువైన వర్తకపు సరుకు ఉన్నది. ఓడలు గల వర్తకుడు రాజుగారితో ఒక పందెం వేశాడు. తానొక ఇనుప పెట్టి ఇస్తానని, అందులో ఏమున్నదో వారం లోపల రాజుగారు చెబితే తన ఓడలన్నీ రాజుగారికి ఇస్తానని, రాజుగారు చెప్పలేకపోతే రాజ్యం తనకి ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నాడు. రాజుగారి దగ్గర కొందరు దైవజ్ఞులు ఉన్నారు. వారి మీద రాజుగారికి అమితమైన విశ్వాసం. అదీ కాక ఆ 7 ఓడల సరుకు కాజేయాలని రాజుగారికి దుర్బుద్ధి కలిగింది. అందుచేత ఆయన వర్తకుడితో పందెం ఆమోదించాడు. అయితే రాజుగారి దైవజ్ఞులు గుడ్లు వెళ్లబట్టి ఇక ఆ ఇనపపెట్లో ఏమున్నదో చెప్పే శక్తి తమకి లేదన్నారు. 3 రోజులైపోయాయి.
ఇక 4 రోజుల్లో పందెం గెలవకపోతే రాజుగారు రాజ్యభ్రష్టుడవుతాడు. ఆయనకి కంపరం పుట్టి తన రాజ్యంలో ఉన్న గ్రామాధికారులందరికీ కబురు చేశాడు, ఎక్కడ జ్యోతిష్యులున్నా వెంటనే పంపమని. గ్రామాధికారి వక్రబుద్ధితో, మీ వంటి జ్యోతిష్యాచారులుండగా మా రాజుగారికి ఏమిటి భయం? మీరు మీ శిష్యుడు నా వెంట రండి అన్నాడు. విధి లేక మోసగాళ్లు రాజుగారి వద్దకు వెళ్లారు. అక్కడ వారికి రాజోపచారం జరిగింది. తర్వాత ఏమైనా ప్రస్తుతానికి వాళ్ళు చాలా సుఖపడ్డారు. గడువు ఆఖరి రోజు వచ్చింది. మర్నాడు ఉదయం ఇనుపపెట్టెలో ఏమున్నదో రాజు చెప్పకపోతే రాజ్యం పోతుంది. మోసగాళ్లు రాజుకు చెప్పలేకపోతే వాళ్ళ తలలు పోతాయి. ఈ రాత్రికే పారిపోదామన్నాడు దుర్బుద్ధి. ఎక్కడికని పారిపోదాం? రాజు మనల్ని తప్పక పట్టుకుంటాడు. చాలా అవమానకరమైన చావు చావాలి. అంతకన్నా సముద్రంలో పడి ఈదుకుంటూ పోతే గుట్టు చప్పుడు కాకుండా చావచ్చు. ఆ విధంగా కొంత కీర్తైనా మిగులుతుంది అన్నాడు వక్రబుద్ధి. జాము పొద్దుపోయాక ఇద్దరూ సముద్ర తీరానికి వెళ్లి సముద్రంలో దిగి ఈదుతూ పోసాగారు. కొద్ది దూరంలో వారికి ఏవో ఓడలు తగిలాయి. ఒక ఓడ నుంచి ఏవో మాటలు వినిపించాయి. చెప్పు తాత, పెట్టెలో ఏముంది అంటున్నది ఒక చిన్నపిల్ల. అదంతా నీకెందుకు తల్లి, పొద్దుపోయింది, వెళ్ళి పడుక్కో అంటున్నాడా పిల్ల తాత. పెట్టెలో ఏముందో చెబితే పడుక్కుంటా, లేకపోతే పడుక్కోను అని పిల్ల మొండికేస్తోంది. తెల్లవారిగానే బయటపడేదే అనుకో. ఆ పెట్టెలో ఏముందో తెలుసా? ఇనుప పెట్టెలో ఒక ఇత్తడి పెట్టె ఉన్నది. ఇత్తడి పెట్టెలో ఒక వెండి పెట్టె ఉన్నది. ఆ వెండి పెట్టెలో ఒక బంగారు పెట్టె ఉన్నది. ఆ బంగారు పెట్టెలో ఒక అత్తరు సీసా ఉన్నది. చెప్పానుగా, ఇక వెళ్ళి పడుక్కో అన్నాడు పిల్ల తాత. అతను వర్తకుడి పెద్ద సరంగు. ఈ విషయం తెలియగానే మోసగాళ్లు నిశ్శబ్దంగా ఈదుకుంటూ వెనక్కి తిరిగి వెళ్లి తెల్లవారుతూనే రాజుగారికి ఇనుపపెట్టె రహస్యం చెప్పేశారు. వర్తకుడు తన ఓడలన్నీ రాజుగారికి అర్పించుకున్నాడు. రాజుగారు వక్రబుద్ధిని తన ఆస్థాన జ్యోతిష్యులకు పెద్దగా నియమించాడు. ఇది మోసగాళ్లకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా తన మోసం బయటపడి తీరుతుంది. అందుచేత వాళ్లు మరొక కుతంత్రం పన్నారు. ఆ సాయంకాలం వక్రబుద్ధి రాజభవనానికి వెళ్లి రాజుగారితో కబుర్లాడుతూ ఉండగా దుర్బుద్ధి ఏడుస్తూ వచ్చి, గురూజీ, కొంప మునిగింది, మన బసంతా కాలిపోయింది, జ్యోతిష గ్రంథాలన్నీ అగ్నికి ఆహుతైపోయాయి అంటూ బొబ్బలెక్కిన తన చేతులు చూపాడు. అయ్యో, ఇంకేమున్నది, నా బతుకు తెరివే పోయిందే అంటూ వక్రబుద్ధి బిక్కమొహం వేశాడు. విచారించకండి, మీకిద్దరికీ ఉన్నతమైన ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు రాజు. మోసగాళ్ల ఆఖరి ఎత్తు కూడా పారింది. వాళ్ళు రాజుగారి దివాణంలో సుఖంగా బతికారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.